హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బాణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానంకి వచ్చాం. ఈరోజు మనం 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకునేది శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం యొక్క చరిత్ర. ఈ ఆలయం చరిత్రను వింటేనే సకల పాపాలు తొలగి కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని దుర్గి మండలం, పల్నాడు జిల్లా అడిగొప్పల గ్రామంలో ఉంది. అమ్మవారి క్షేత్రం నల్లమల అడవి ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. ఈ ఆలయ స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో పార్వతీ పరమేశ్వర్లు కూర్చుని ఉండగా ప్రమదగణాలు నాట్యం చేస్తుంటాయి. పార్వతీదేవి వారి నాట్యం చూసి ఆనందంతో వారిని దీవించింది. కాని వారందరిలో 4 కాళ్లతో నాట్యం చేస్తున్న నందీశ్వరుణ్ణి చూసి మాత్రం పరిహాస్యంగా పార్వతీదేవి నవ్వింది. అది గమనించిన నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి, అమ్మా, ప్రమదగణాలు నాట్యం చూసి సంతోషించావు, కాని నా పుత్రుని యొక్క నాట్యం చూసి పరిహాస్యంగా ఎందుకు నవ్వావు అని అడిగాడు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, నీ పుత్రుని నాట్యం సంగీత సాహిత్య భావావేశ శృతిలయలు లేకుండా చేస్తున్న నాట్యం. పైగా 4 కాళ్లతో చేస్తున్న నాట్యం చూస్తుంటే నవ్వొస్తుంది. అసలు ఈ 4 కాళ్ల వింత ఆకారాన్ని గర్భంలో మోసిన నీ భార్య మనిషేనా అని నవ్వుతూ అడిగింది. ఆ మాటలకు శిలాద మహర్షి పట్టరాని కోపంతో, ఓ పార్వతి, ఆ మహాశివుని భార్యవన్న గర్వంతో మునీశ్వరులను వారి భార్యలను అవమానిస్తావా అంటూ ఇలా శపిస్తాడు. నీవు భూలోకంలో ఏ శక్తులు లేకుండా మానవ రూపంలో పుట్టి 12 సంవత్సరాల వయసులో వివాహం కాకుండానే గర్భం ధరించి అందరి చేత అవమానం పొంది నీ ఇంట్లో వారే నిన్ను అనుమానించి జాలి దయ దాక్షణ్యం లేకుండా నీవు కఠోరంగా మంటలలో కాల్చబడతావు అని శపిస్తాడు. ఇంత భయంకర శాపాన్ని ఇచ్చిన మహర్షితో పార్వతీదేవి ఇలా అంటుంది, దయామయ, నేను తెలిసి తెలియక చేసిన పొరపాటుకు కఠినంగా శపించితివి. మీకు అంత కోపం వస్తుందని తెలిస్తే పరిహసించేదాన్నే కాదు. దయామయ, నాకు శాప విమోచనం చెప్పమని అడుగుతుంది. దానికి శిలాద మహర్షి, అమ్మా, భూలోకంలో పరమ నిష్ఠాగరిష్ఠుడు మహాశివుని అనునిత్యం కొలిచే యాగంటి వంశమున కమ్మవారి కులంలో జన్మిస్తావు. అంతేకాదు, నీకన్నా ముందే కైలాసంలో ఉండే కామధేనువు వారి ఇంట గోవుగా జన్మిస్తుంది. నీవు అనునిత్యం ఆ కామధేనువును కొలుస్తూ ఉండు. ఆ గోవు పంచతం వల్ల నీకు మాయాగర్భం వస్తుంది. నీ గర్భంలో నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు. అగ్ని సంస్కారం అయిన మరుక్షణమే మానవ రూపం నశించి శాప విమోచనం కలుగుతుంది. అంతటా దివ్యశక్తి సమన్వితురాలివై శ్రీ నిదానంపాటి అమ్మవారు అను నామధేయంతో అవతరించి కొలిచిన వారి కొంగు బంగారం చేస్తూ తలచిన వారల కోర్కెలను నెరవేరుస్తూ కలియుగమునందు నిన్ను మించిన దేవత లేదని 1000 నోళ్ల కొనియాడబడే మహాశక్తివై అవతరిస్తావని శాప ఉపసంహార మార్గం ఉపదేశించి శిలాదుడు వెళ్ళిపోతాడు. విధంగా ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం నిదానంపాటి అగ్రహారం నందు గొప్ప శైవారాధకుడు, సద్గుణోపేతుడు, కమ్మకుల వంశోద్ధారకుడు అయిన యాగంటి రామయ్య గారు ఒక ధనిక రైతు సుగుణమ్మ అనే కన్యారత్నాన్ని వివాహం చేసుకొని సర్వభోగాలలో తేలియాడుతూ ఉంటాడు. ఇలా కొంతకాలం తర్వాత ఈ పుణ్య దంపతులకు సంతానం కావాలనే కోరిక కలిగి సంతానం వ్రతం ఆచరించారు. ఆ వ్రత ఫలంతో వీరికి 4 కుమారులు 1 కుమార్తె కలిగారు.
వారి పేర్లు మూర్తయ్య, లింగయ్య, వెంకయ్య, నరసయ్య. కుమార్తె పేరు శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు. రామయ్య గారికి ఆ గ్రామంలో గొప్ప పశు సంపద ఉంది. అతనికి ఆ గ్రామంలో 100 ఆవులు కలిగిన గోశాల కూడా ఉంది. అందులో కామధేనువు అను పేరు కలిగిన మంచి అందచందాలు కలిగిన ఒక గోమాత కూడా ఉండేది. శ్రీలక్ష్మికి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరికీ తెలియకుండా ఆ గోశాలలో ప్రవేశించి కామధేనువు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి పూజించి ఆ కామధేనువు పంచతము సేవిస్తూ ఉండేది. ఈ రహస్యము తల్లిదండ్రులకు గాని గ్రామంలోని ప్రజలకు గాని తెలీదు. ఇలా శ్రీలక్ష్మికి 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు గోపంచతం సేవిస్తూ ఉంది. కానీ ఈమె ఇంకా పుష్పవతి కాలేదు, కన్యగానే ఉంది. ఇలా ఉండగా ఒకరోజు ఒక ఆంబోతు రామయ్య గోశాలలోకి ప్రవేశించి కామధేనువుతో సంపర్కం చేసుకుంటుంది. శ్రీలక్ష్మి రోజులాగే గోశాలకు వెళ్ళి కామధేనువును నమస్కరించి గోపంచతం సేవించింది. కామధేనువు ఆంబోతు కలిసిన తర్వాత వచ్చిన పంచతం సేవించగానే ఆ పంచతం శ్రీలక్ష్మి గర్భంలోకి చేరి గర్భం దాల్చేలా చేసింది. ఇలా దినదినం గర్భం పెరిగి పెద్దదవుతుంది. ఇది గర్భమని ఆమెకి తెలీదు. తల్లిదండ్రులు ఎవరూ ఈమెను పరిశీలించలేదు. శ్రీలక్ష్మి గర్భం ధరించినాక కూడా రోజు గోపంచతం సేవించడం మానలేదు. ఇలా ఉండగానే ఒకరోజు అలవాటు ప్రకారం శ్రీలక్ష్మి ఆవు పంచతం సేవించటానికి వెళ్తుండగా గ్రామ వీధుల్లో రచ్చబండ మీద కూర్చున్న పెద్దలు పొట్టను గమనించి ఇలా అనుకున్నారు. తరతరాలుగా నిదానంపాటి అగ్రహారంలో కన్యలు పెద్దల మాట వింటూ ఎంతో భయభక్తులతో ఉండేవారు. కానీ ఈరోజు ఈ అమ్మాయి పుష్పవతి అయిన సంగతి తెలపకుండా వివాహం కాకుండా కామాంధురాలై గర్భం తెచ్చుకుంది. ఇది మన గ్రామానికే కళంకమని అనుకున్నారు. తక్షణమే గ్రామ పెద్దలు ఆవేశంతో రామయ్య గారిని పిలిచి తన కుమార్తె శ్రీలక్ష్మి గర్భం ధరించిన సంగతి చెప్తారు. వెంటనే రామయ్య ఇంటికి వెళ్లి శ్రీలక్ష్మిని పరిశీలించి కోపంతో తన వంశం పరువు తీశావని నిందించగా దానికి శ్రీలక్ష్మి ఘోరంగా విలపిస్తూ వారి పాదాలపై పడి, తండ్రి, నాకెటువంటి పాపం తెలియదు, ఆ పరమేశ్వరుని సాక్షిగా తాను ఇంకా పుష్పవతి కాలేదని చెప్తుంది. అంతటా తండ్రి వైద్యులకు చూపించగా ఇది గర్భమని ధృవీకరిస్తారు. పుష్పవతి కాని తన కుమార్తెకు ఈ గర్భం ఏమిటని తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. శ్రీలక్ష్మి గర్భవతి అయ్యిందన్న వార్త గ్రామం నలుమూలలా వ్యాపించి యాగంటి రామయ్య గారి కుమార్తె వివాహం కాకుండానే గర్భవతి అయిన వార్త ఊరు వాడ మారుమ్రోగింది. ఈ విషయం గ్రామంలో అమ్మలక్కల నోట పడి వారు ఎక్కడ పడితే అక్కడ గుంపుగా చేరి శ్రీలక్ష్మి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈమె గ్రామానికే కళంకం తీసుకొచ్చిందని, ప్రొద్దున్నే లేచి ఈమె మొహం చూడకూడదని అమ్మలక్కలు పలు విధాలుగా నిందింపసాగారు. ఈ భయంకర లోకదూషణకు శ్రీలక్ష్మి లోలోపల ఎంతో బాధపడి కృంగిపోయింది. ఈ వార్త అన్నలకు తెలిసి వారు ఎంతో కోపంతో వారి రక్తం పంచుకొని పుట్టిన శ్రీలక్ష్మి ఇంతటి పని చేస్తుందా అని తల్లిదండ్రులను అడిగారు. కానీ శ్రీలక్ష్మి గర్భరహస్యం తెలిసిన తల్లిదండ్రులు కుమారుల మాటకు సరైన సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. వారు ఇలా మౌనంగా ఉండటం చూసి శ్రీలక్ష్మి చేసిన ఘోరకార్యం వీరికి తెలుసునని భావించి వీరు లేని సమయం కోసం ఎదురుచూడసాగారు. ఒకరోజు తల్లిదండ్రులు శుభకార్య నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్తూ కొడుకులతో ఇలా చెప్తారు. కుమారులారా, మేము ప్రక్క గ్రామానికి వెళ్ళి వస్తాము, శ్రీలక్ష్మిని జాగ్రత్తగా చూడమని వెళ్తారు. శ్రీలక్ష్మిని సంహరించడానికి ఇదే మంచి సమయమని గ్రహించి శ్రీలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మా శ్రీలక్ష్మి, మేము పత్తెకట్టె మంట వేయడానికి పొలానికి వెళ్తున్నాము, మధ్యాహ్నం భోజనం తీసుకురమ్మని వెళ్తారు. శ్రీలక్ష్మి భోజనం తయారు చేసి గోశాలకు వెళ్ళి కామధేనువుకు నమస్కరించి పొలానికి బయలుదేరేలోగా కామధేనువు శ్రీలక్ష్మితో ఇలా అంటుంది. మీ అన్నలు నిన్ను అగ్నిలో దహనం చేయాలని కుట్ర చేశారు, వెళ్లకు అని బ్రతిమాలింది. దానికి నా అన్నల మాట కాదనలేనని చెప్పి బయలుదేరగా దారిలో నాగేంద్రుడు ప్రత్యక్షమై వెళ్ళొద్దని చెప్పగా వినకుండా పొలానికి బయలుదేరింది. నలుగురు అన్నలలో చిన్న అన్నయ్య అయిన లింగయ్య తన అన్నల మాట గ్రహించి, అన్నలారా, శ్రీలక్ష్మికి గర్భం దైవలీల, ఆమెను ఏమీ చెయ్యవద్దని చెప్పాడు.
ఇది విని మిగతా ముగ్గురు శ్రీలక్ష్మిని ఏమి చెయ్యమని నువ్వు బావి దగ్గరికి వెళ్ళి నీరు తెమ్మని పంపుతారు. ఇంతలో శ్రీలక్ష్మి అన్నలకు భోజనం తెచ్చింది. అన్నలు పత్తికట్ట వేస్తున్నారు. శ్రీలక్ష్మి రాగానే తన అన్నలకు కామధేనువు, నాగరాజు అన్న మాటలు చెప్పింది. అయినా వారు వినలేదు. ఆ అన్నలు నువ్వు పత్తికట్ట మండెపైకి ఎక్కు, మేము అందిస్తాము అని ఎక్కించారు. ఆమె పైకి ఎక్కగానే కాసేపు అందిస్తున్నట్టు నటించి కింద మంట పెడతారు. ఆ మంటలు చూసి శ్రీలక్ష్మి భయపడి, అన్నలారా, నాకే పాపం తెలీదు, నన్ను రక్షించండి అని వేడుకుంది. కానీ వాళ్ళు తన మాటను మన్నించక, ఛీ మూర్ఖురాలా, అగ్నిలో కాలి బూడిదైపో అని ఊరుకున్నారు. ఆ విధంగా విలపిస్తూ అగ్నికి ఆహుతయ్యింది. నాగరాజు కూడా అగ్ని దగ్గరికి వచ్చి అగ్నిలో పడి దహనమయ్యాడు. అలా అగ్నికీలక దహనంతో గర్భం 4 ముక్కలుగా చీలి 4 కాళ్లతో శిరస్సు మీద మచ్చతో ఒక కోడెదూడ మరణించి శ్రీలక్ష్మి అన్నల ముందు పడింది. అది చూసిన ముగ్గురు అన్నలు నేత్రదృష్టిని కోల్పోతారు. గోశాలలో ఉన్న కామధేనువు కూడా తాడు తెంపుకుని వచ్చి అగ్నిలో పడి దహనమయ్యింది. అరుపులు విని వచ్చిన లింగయ్య బాధతో ఏడుస్తూ, ఎంత పని చేశారు అన్నలారా అని ఏడ్చాడు. ఇదంతా తెలిసిన గ్రామస్తులు అక్కడికి వచ్చారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో భీకర శబ్దంతో బారెడు వైశాల్యంతో భూమి చీలి సువర్ణ విగ్రహం వెలుగులతో వెలసింది. ఇలా దివ్య సందేశం అందించింది. ఓ గ్రామస్తులారా, నేను యాగంటి వారి ఇంట కారణ జన్మురాలిగా జన్మించాను. వారికి ఈ విషయం తెలియక నన్ను దహనం చేశారు. ఆదివారం నన్ను దహనం చేశారు. కాబట్టి ప్రతి ఆదివారం నన్ను పసుపు కుంకుమతో పూజించండి. నన్ను దహనం చేసిన అన్నల వంశం నాశనమై ఒక లింగయ్య వంశం మాత్రమే వర్ధిల్లుతుంది. నాకు ఎటువంటి రూపం కల్పించరాదని నన్ను మండుటెండలో అగ్నికి దహనం చేశారు. కాబట్టి నాకు ఆలయం కట్టొద్దు, నన్ను ఎండలోనే ఉండి భక్తులు దర్శించుకోవాలని నేను ఇక్కడ భూగర్భంలో నిదానంపాటి అమ్మవారిగా యజ్ఞ నిక్షిప్తమై ఉంటానని, నన్ను బయటకు తీయ ప్రయత్నించవద్దని, అలా బయటకు తీయ ప్రయత్నించిన వారి శిరస్సు సహస్రవక్కలైపోతుందని హెచ్చరిస్తుంది. తనతో పాటు అగ్నికి ఆహుతైన కామధేనువును 3 పసుపు ముద్దలుగా చేసి మిరియాల గ్రామస్తులైన భక్తుల వారి వంశానికి చెందిన యాదవ కులస్తులకు ఇలవేల్పుగా ఆవుదేవర అను నామంతో కొలవమని మిరియాలకు పంపిస్తుంది. ఆ రోజు నుండి కామధేనువు ఆవుదేవర రూపంలో ప్రతి సంవత్సరం 5 రోజుల ఉత్సవాలు చేస్తారు. దీనినే ఆవుల పబ్బం ఉత్సవం అంటారు. నన్ను భక్తితో కొలిచేవారిని స్వప్నమందు కనిపించి వారి కోర్కెలు తీరుస్తానని, నా మహామంత్రం జయ జయ లక్ష్మి, జయ శ్రీలక్ష్మి, నిదానంపాటి అమ్మ మహాలక్ష్మి అంటూ పూజించిన వారికి సకల సౌభాగ్యాలు ఇస్తానని చెప్పి సువర్ణశిలా విగ్రహం భూమిలోకి వెళ్ళిపోతూ తన అన్నలకు నేత్రదృష్టిని ప్రసాదించింది. రాను రాను నిదానంపాటి అగ్రహారం శ్రీ లక్ష్మీ అమ్మవారి ప్రభావంతో ప్రతి ఇంట భయంకర కాలసర్పములు ఏర్పడి ప్రజలు భయకంపితులై వారి గృహాలు విడిచి ఇతర గ్రామాలకు వెళ్ళిపోయారు. తదనంతరం ఈ గ్రామంలో భూకంపాలు ఏర్పడి కాలగర్భంలో కలిసిపోయింది. ఒక నంబి అయ్యవారు ఇక్కడే ఉండి అమ్మవారి ప్రతిరూపంగా ఒక బండను ఏర్పాటు చేసి పూజించుచు కొంతకాలానికి అతను అమ్మవారిలో లీనమైపోయారు. ఇప్పుడున్న పీఠము ఆమె ప్రతిరూపంగా నంబి అయ్యవారు ఏర్పరిచినదే. ఆ విధంగా అప్పటి నుండి శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారు ఆ ప్రదేశంలో పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచింది. ఇక్కడ ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమికి దగ్గరగా ఉండే ఆదివారం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ఇప్పటికీ అమ్మవారికి రూపం ఉండదు. ఇక్కడ మహిమలు మరియు అమ్మవారి శక్తి తెలిసి భక్తులు విపరీతంగా నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిని దర్శిస్తున్నారు. సంతానం లేని వారు ఈ అమ్మవారిని దర్శిస్తే సంతానం కలుగుతుంది. కొత్త వాహనాలు కొన్నవారు తల్లిని దర్శించి పూజలు చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని చెబుతారు.
అద్భుత మహిమలు కలిగిన అమ్మవారిని దర్శించిన, చరిత్రను విన్నా జన్మలు పాపాలు పోయి కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం.